నిన్న మొన్న మన డిసిప్లినరీ కమిటీ మీటింగ్లో చర్చ చేసిన కొండ సురేఖ్ గారిది కేసు, చిన్నారెడ్డి గారి కేసు మీద డిసిప్లినరీ కమిటీ నుంచి మేము ఇచ్చినటువంటి నోటీసులు, వాటికి సమాధానాన్ని చదివి దానికి సంబంధించి రిలేటెడ్ సబ్జెక్ట్స్ను కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే కంప్యూటర్లో వారు ఏం మాట్లాడారు అనేది, పేపర్లో ఏం వచ్చారనేది, ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్తో పాటు దీనికి రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వాటన్నిటినీ స్టడీ చేసి ఒక సమగ్రమైన రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వటం జరిగింది. ఆ పిసిసి ప్రెసిడెంట్ గారికి నేను కమిటీ చైర్మన్గా, శ్యామ్ మోహన్ గారు వైస్ చైర్మన్గా ఇద్దరము రిపోర్ట్ని సబ్మిట్ చేశాం. కానీ దీని మీద ఇతర సభ్యులందరితో చర్చ చేసి రిపోర్ట్ తయారు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రిపోర్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది, క్రమశిక్షణతో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింద క్యాడర్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. ఆ గౌరవించడం ద్వారానే రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతినే పరిస్థితి కానీ, రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి నష్టం జరిగే పరిస్థితి కానీ ప్రజల ముందు పోకుండా ప్రతిపక్ష పార్టీలుకి మన పార్టీని గురించి ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యల్ని కఠినంగా తీసుకోవాలని రికమెండ్ చేయటం జరిగింది. ఇది సంక్షిప్తంగా ఈ రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను. పిసిసి ప్రెసిడెంట్ గారు మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ, వారి దృష్టికి తీసుకుని వెళ్తారని చెప్పారు. అక్కడి నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి, అక్కడి నుంచి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారికి, వారి రిమార్క్స్తో పాటు నా రిపోర్ట్ను కూడా పంపిస్తానని చెప్పారు. నా తరపున పిసిసి గారి అనుమతి తీసుకొని నేను ఇచ్చిన రిపోర్టులు కూడా ఏఐసిసి ప్రెసిడెంట్కి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ వారికి పంపించడం జరుగుతుంది.
ఇది కఠినమైన చర్యలు ఏంటి అనేది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు, నాకు కూడా రిపోర్ట్ నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను, మీరు రికమెండ్ చేసింది నేను చెప్పాను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన నోటీస్ సమాధానంతో పాటు దానికి సంబంధించిన ఇతర అన్నిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని పంపించి, ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఎవరు అన్ని విషయాలు పరిగణనలో తీసుకొని ఒక సమగ్రమైన రిపోర్ట్ పంపించాం. రిపోర్ట్ అంటే నాకు షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చిందని నేను పంపించడం రిపోర్ట్ కాదు కదా. ఎవరిది? అన్ని మాట్లాడారు. మీటింగ్ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడి దాన్ని కూడా రిపోర్ట్లో పంపించాను. ఆ విషయాన్ని కూడా వారు లెటర్ ఇచ్చారు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని తీసుకున్నాను. అదంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. అది సరైన నేను నేను 3 గంటలు గాంధీ భవన్లో కూర్చున్నాను. ఒకరోజు ముందు నుంచే నేను గాంధీ భవన్లో 3 గంటల నుంచి నేను ఇచ్చిన నోటీసులోనే 3 రోజుల్లో రిపోర్ట్ తీసుకొని నాకు సబ్మిట్ చేయమని చెప్పాను. దానికి మీరు అక్కడ అడగాల. అది పంపించారు, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడాను. అయినా వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది.